హలో గాయ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. అందరు బాగున్నారు అనుకుంటున్నాము. మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వ్లాగ్ వచ్చేసి భద్రాచలం వ్లాగ్. సో మేము భద్రాచలంకి స్టార్ట్ అయ్యాము. నార్మల్గా కార్కి పూజ చేసి హైదరాబాద్ టు భద్రాచలం వెళ్తున్నాము. సో అప్రాక్సిమేట్లీ 5 hours అలా చూపించింది. సో ఇది మిడిల్ ఆఫ్ ది వీడియో. అట్ లాస్ట్ భద్రాచలంకి రీచ్ అయ్యాము. నెక్స్ట్ డే దర్శనానికని బయలుదేరాము. మాకు చాలా నియర్లోనే ఉంది రూమ్కి టెంపుల్. సో బై వాకే ప్రిఫర్ చేసాము. లోపల ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. గోదావరి రివర్ ఇది అక్కడ నియర్లోనే ఉంది. మనకి రామదాసు మూవీలో చూపిస్తారు కదా. చాలా క్లీన్గా అండ్ నీట్గా ఉండే రివర్ అయితే. సో కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసాము. నెక్స్ట్ పర్ణశాల బయలుదేరాము. సో అక్కడ కూడా ఫోన్స్ అలో లేవు. బట్ లోపలైతే వాళ్ళే పిక్చర్స్ తీశారు. సో ఇవే ఆ పిక్చర్స్. నెక్స్ట్ సీతమ్మ వారి నారచీర ఆరేసుకున్న ప్లేస్కి వెళ్ళాం మేము. ఇక్కడే పసుపు కుంకుమ రాళ్ళు కూడా ఉన్నాయి. మనం అక్కడికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు స్టోరీ ఎంత బాగా చెప్పారంటే చాలా బాగా అనిపించింది. అది రికార్డ్ చేయలేకపోయాను నేను. బట్ అక్కడికి వెళ్తే కనుక, భద్రాచలం వెళ్తే ఖచ్చితంగా ఈ ప్లేస్కి వెళ్ళండి. అక్కడ మనకి పసుపు కుంకుమ రాళ్ళు కూడా అమ్ముతున్నారు. మనం కావాలంటే కొనుక్కోవచ్చు కూడా. సో దర్శనం అయితే చాలా బాగా కంప్లీట్ అయింది. ఇంకా రిటర్నింగ్ టు హైదరాబాద్. సో దాట్స్ ఇట్ గైస్ ఫర్ ది వ్లాగ్. వీడియో నచ్చితే డూ లైక్, షేర్ అండ్ కమెంట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. బాయ్.